నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఫాల్స్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మన దేశం విషయంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. మనం ఎక్కడున్నాం, అసలు ఏంటి ఫాల్స్ ఇన్ఫర్మేషను, ఈ ర్యాంకింగ్స్ ఏంటి, అండ్ అలాగే మిగిలిన దేశాలతో పోలిస్తే మనం ఎక్కడున్నాం, అండ్ అభివృద్ధి చెందిన దేశాలతో పోలికి కూడా తీసుకొస్తే భారత్ ఎక్కడుంది. ఇది సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఇండియా టాప్స్ గ్లోబల్ మిస్ఇన్ఫర్మేషన్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ వచ్చింది 2024లో. ఈ అంశం దీనితో పాటు అనుబంధంగా ఉన్న అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ఆదిత్య కృష్ణ గారు. నమస్తే ఆదిత్య కృష్ణ గారు. ఏంటి సార్ ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి, మిస్ఇన్ఫర్మేషన్ ఏంటి, మనం ఎక్కడున్నాం? సో ఐ థింక్ ఇవాళ ఇది మాట్లాడడానికి ఇది ఒక సరైన సమయం ఇది. ఎందుకంటే జస్ట్ ఒక 2 రోజుల క్రితమే మన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ప్రతి డిపార్ట్మెంట్కి, భారత ప్రభుత్వంలో ప్రతి డిపార్ట్మెంట్కి ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు క్విక్ రెస్పాన్స్ టీమ్ అనేది ప్రతి ఒక్కరు తయారు చేసుకోవాలి అన్నారు. రైట్, క్విక్ రెస్పాన్స్ టీమ్ అనేది దేనికి అంటే ఎసెన్షియల్లీ ఇట్లాంటి ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ని కౌంటర్ చేయడానికి సోర్స్ నుంచి అక్కడి నుంచే చేయాలి. అది కూడా రూల్ ఏమంటుందంటే వితిన్ 2 hours మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన 2 గంటల లోపల మీరు ఇమ్మీడియట్గా మీరు ఆ మిస్ఇన్ఫర్మేషన్ని బ్రేక్ చేయాలి. రెండో ఆస్పెక్ట్ అది ఏమంటుందంటే, ఆ ఇన్ఫర్మేషన్ బ్రేక్ చేయడానికి కూడా మీరు మల్టీ ప్లాట్ఫామ్ అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ దీంట్లో కూడా చేయాలి. దానిపైన మీమ్, వైరల్ కాంటెంట్ ద్వారా కూడా చేయండి అంటుంది. మామూలుగా కూడా చేయమందా, ఓపెన్గా చెప్పారు వాళ్ళు. సో మామూలుగా ఏమంటారు, ప్రెస్ రిలీజ్ చేసామండి, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసామని అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రెస్ రిలీజ్ ఇవన్నీ కాదు, మీరు మీమ్స్ తయారు చేసి మీరు పుష్ చేయండి అన్నట్టు అంటున్నారు. సో ఈ కన్సర్న్ ఎందుకు వస్తుంది అంటే, మీరు అన్న మేజర్ ఆస్పెక్ట్స్ 2022, 2023 నుంచి రకరకాల డేటాలు వస్తున్న వాటిల్లో మిస్ఇన్ఫర్మేషన్ ఇండెక్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చెక్ చేస్తుంటుంది. మిస్ఇన్ఫర్మేషన్ అంటే బేసికల్గా ఫేక్ న్యూస్ అని కొంతమంది అంటారు. దాన్ని ఇప్పుడు డిపెండింగ్ ఆన్ విచ్ పొలిటికల్ పార్టీ దే ఆర్, వేరే వాళ్ళని కూడా ఈ సో అండ్ సో మీడియా, మీరు గోధి మీడియా, ఇవన్నీ రకరకాలుగా అంటూ ఉంటారు. సో అదంతా ఎసెన్షియల్గా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీ. ఇన్ఫాక్ట్ వాట్సాప్ యూనివర్సిటీ వల్లనే మనకి నిజం చెప్పాలంటే మిస్ఇన్ఫర్మేషన్లో హైయెస్ట్ ర్యాంకింగ్ వచ్చింది మనకి. సో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు పార్టిసిపేట్ చేయాలి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, చైనాని, రష్యాని, వీళ్ళెవరిని స్టడీ చేయలేకపోయారు. కానీ స్టడీ చేసిన దేశాల్లో మాత్రం భారత్ టాప్లో ఉంది మిస్ఇన్ఫర్మేషన్లో. అలాగే కాంట్రాడిక్టింగ్ మ్యాప్ ఒకటి ఏముందంటే, సెన్సిటివిటీ, కన్సర్న్ అంటే అయ్యో ఇది ఏమైనా ఫేక్ న్యూస్ ఏమో, ఓహో దీంట్లో ఏదో తేడాగా ఉందే అని ఆలోచన ఉండే దాంట్లో భారత్ లోయెస్ట్లో ఉంది. అంటే న్యూస్ చూసిన మరుక్షణం నిజమే ఉండొచ్చు కదా అనే ఫీలింగ్లోనే ఉంటున్నారు మెజారిటీ. సో ఈ రెండు చాలా స్టార్క్ మనకి స్టాటిస్టిక్స్ ఇది. దీనిపైన మనకి ఇంకోటి మూడో ఆస్పెక్ట్ చూస్తే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటారు. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అది రిపోర్టర్స్ ఆఫ్ ఫ్రంటియర్ అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని, అది యూరోప్ బేస్డ్ ఆర్గనైజేషన్, డైరెక్ట్ లింక్డ్ టు సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, డైరెక్ట్లీ లింక్ టు ఫోర్డ్ ఫౌండేషన్. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, కరెక్ట్. నేను చూస్తుంటా, అండ్ ఇట్ హ్యాస్ డైరెక్ట్ కనెక్షన్ విత్ సోరోస్ ఓపెన్ సొసైటీ. ఫండింగ్ వస్తుంది వాళ్ళకి. రాకెఫెల్లర్తో లేదు కానీ బట్ సోరోస్తోనూ. దుకాణం భారత్లో కట్టేసినట్టుగా ఓపెన్ సొసైటీ. ఓపెన్ సొసైటీ ఓపెనే కదండి, అన్ని రకాలుగా ఉంటుంది. వెదర్ లైక్ ఇట్ ఆర్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది అది. ఇప్పుడు FCRA అనేది మీరు బ్లాక్ చేసినా కూడా మీరు ఆ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఆపలేరు కదా. అది యూరోప్లో ఎవడో వచ్చేసి భారత్కి 157th ర్యాంక్ వేశారు. 180 దేశాల్లో 157, 157వ పొజిషన్లో మనం ఇచ్చారు. అంత పువర్ ప్రెస్ ఫ్రీడమ్ ఉంది, అసలు జర్నలిస్టులు మాట్లాడడానికి లేదనేటటువంటి రిపోర్ట్ అది. చూస్తూనే ఉన్నాగా ఇప్పుడు మన దేశంలో అవి. కరెక్ట్. సో ఇదే కాంట్రడిక్షన్ చూడాలి. ఇప్పుడు పాకిస్తాన్ 152nd ర్యాంక్లో ఉంది, అంటే మనకంటే బెటర్ ఉంది. బంగ్లాదేశ్ కూడా నయంగానే ఉంది, మనకంటే నయంగా ఉంది. కానీ అఫ్కోర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, బ్రిక్స్లో మేజర్ నేషన్స్ విచ్ ఇస్ రష్యా, చైనా మనకంటే ఇంకా కింద ఉన్నాయి. రష్యా అరౌండ్ 172nd ర్యాంక్ ఎంతో, చైనా 178th ర్యాంక్ ఏదో ఏది ప్రెస్ ఫ్రీడమ్లో. అండర్స్టాండబుల్, వాళ్ళకి అండర్స్టాండబుల్. ఇజ్రాయెల్లో ఉండదు అసలు. సో వాళ్ళందరూ హైగానే ఉన్నారు. మీరు యూరోప్ మొత్తం టాప్ మోస్ట్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ నంబర్ 1 ర్యాంక్లో కన్సిస్టెంట్గా 10 సంవత్సరాల నుంచి ఉన్నది నార్వే. అండ్ నార్వే ఇప్పుడు మనం 140 కోట్ల మంది అంటే, నార్వేలో ఉండే జనాభా మీరు చూస్తే 55 లక్షలు మాత్రమే. వాళ్ళకుండే జర్నలిస్టులు 10,000 అయితే, మనకున్న జర్నలిస్టులు 1,00,000 పైన మినిమం. అది రిజిస్టర్డ్గా ఒఫీషియల్గా ఉన్న జర్నలిస్టులు 1,00,000 మంది పైన ఉన్నారు మనకి, ఎక్కువ ఉంటారండి మినిమం అది. సో ఇది కాకుండా చాలామంది చేస్తూనే ఉంటారు, పాడ్కాస్ట్లు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో అట్లాంటి నార్వే కన్సిస్టెంట్గా హైగా ఉంటుంది. ఇంకోటి డేటా కూడా మీరు చూస్తే పాకిస్తాన్ మనకంటే హైగా ఉంది. కానీ మర్డర్ ఆఫ్ జర్నలిస్ట్ మీరు చూస్తే, మర్డర్స్ ఆఫ్ జర్నలిస్ట్, భారత్ గత 3-4 సంవత్సరాల్లో జర్నలిజం రిలేటెడ్ మర్డర్ అనేది జరిగితే 2 జరిగినట్టుంది, 2 నుంచి 3 జరిగినట్టుంది. మీరు అదే పాకిస్తాన్ చూస్తే 8 నుంచి 10 ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు మనకంటే బెటర్ ర్యాంక్. సో ఈ కాంట్రడిక్షన్ అనేది మనం ఇవాళ చూడాలి. అండ్ ఇది ఈ క్విక్ రెస్పాన్స్ బయటికి రావుగా ఇనుప కచ్చడాలు వెనకాల ఉంటుంది కదా. కరెక్ట్. అందుకనే చైనా ఓపెన్గా వాళ్ళు ఏమన్నారంటే, మీరు 170th ర్యాంక్ ఇచ్చేసారు, చూడటానికి ఏం లేదు కాబట్టి యువర్ అమాంగ్ ద లోయెస్ట్ అన్నట్టు ముందు చెప్పేశారు వాళ్ళకి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకు గమనించాలంటే, మనకి మిస్ఇన్ఫర్మేషన్ చాలా హైగా ఉంది, ఫేక్ న్యూస్ చాలా హైగా ఉంది, కానీ ప్రెస్ ఫ్రీడమ్ లేదంటారు.
రైట్. సో ఇది ఏం బేసిస్ మీద ప్రెస్ ఫ్రీడమ్ లేదంటే, ఒకటి మనం గమనిస్తే జర్నలిస్ట్కి మర్డర్లు అనేది మనం చూసాం గత కొన్ని సంవత్సరాల్లో 2 ఇన్స్టెన్స్లు, అది కూడా మేజర్ సిటీస్లో కావవి, విచ్ ఇస్ ఆల్సో అన్ఫార్చునేట్. యూ హ్యావ్ టు అగ్రీ ఇట్ ఇస్ అన్ఫార్చునేట్. కానీ అక్కడ మేజర్గా ఏమంటారే వాళ్ళు 2-3 పారామీటర్స్ ఉంటుంది. ఒక పారామీటర్ ఏంటి, ఇప్పుడు అదానీ గ్రూప్, ఇది ఎక్స్ప్లిసిట్గా అంది ఇది రిపోర్టర్స్ ఆన్ ఫ్రంటియర్ వాళ్ళు, అదానీ గ్రూప్ ఎన్డీటీవీ టేక్ ఓవర్, దీనివల్ల ఒకటి ర్యాంకింగ్ తగ్గించారు. ఇంకోటి ఆప్ ఇండియా అని ఉంటుంది, ఎక్కువ శాతం కొంచెం నేషనలిస్టిక్ వాయిసెస్, ప్రో హిందుత్వ వాయిసెస్ వస్తాయి, వాళ్ళని ఫేక్ న్యూస్ కేటగిరీలో చాలా ఎక్స్ప్లిసిట్గా పెట్టేశారు. ఆప్ ఇండియా కరెక్ట్, అది ఓపెన్గా వాళ్ళు పెట్టారు, అది ఫేక్ న్యూస్ అని చెప్పి పెట్టేశారు అని వాళ్ళు చెప్పారు. దానివల్ల కూడా ఏమంత ప్రాపగాండాను, మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు అన్నారు. దానిపైన న్యూస్ మినిట్ మీద కొంచెం డీటెయిల్డ్గా సర్వేలెన్స్ అనేది చేస్తుంది. ప్లస్ తెలిసిందే రీసెంట్గా న్యూస్ క్లిక్ అనే ఛానల్ డైరెక్ట్గా చైనీస్ ఫండింగ్ తీసుకొని చేస్తున్నారని తెలిసి వాళ్ళ మీద కొంతమంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ పట్టుకొని భారత్కి ఏమంటారంటే, మీరు అవకాశం మీరు ఇవ్వట్లేదు జర్నలిస్ట్కి అని చెప్పి లో ర్యాంకింగ్ అనేది ఇస్తున్నది. కానీ మనం ఎసెన్షియల్గా మనం చూస్తే, అప్పట్లో మీకు గుర్తుంటే కోవిడ్ అప్పుడు ఇట్లాగే ఎవరో ర్యాండమ్గా మిస్ఇన్ఫర్మేషన్ పెట్టి వాట్సాప్లో పాల్ఘర్ అనే ఏరియా మహారాష్ట్రలో ఎవరో కొంతమంది వస్తున్నారు, ఎవరో సాధులు లాంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి పిల్లలని కిడ్నాప్ చేసేసుకొని ఆర్గన్స్ తీసేసుకుంటున్నారు అన్నారు. నడి రోడ్డు మీద చంపేశారు వాళ్ళు. ఒక అతను దాంట్లో 70 ఏళ్ళు, ఒక అతను 35 ఏళ్ళు. వాళ్ళ గురువు గారిది వాళ్ళు ఫైనల్ రైట్స్ కోసం అటెండ్ అవుతుంటే వాళ్ళని చంపేశారు. ఇది ఒక మిస్ఇన్ఫర్మేషన్ బాగా స్ప్రెడ్ అయింది, లోకల్ సర్కిల్స్ స్ప్రెడ్ అయింది. అట్లాగే మీరు చూస్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అప్పుడు కూడా రకరకాల న్యూస్లు రావడం, ఆర్మీ ఫుల్ ఫోర్స్లో వచ్చేస్తుందని చెప్పి ఒక న్యూస్ రావడం, ఈ ఇరాన్ వార్ జరుగుతుంటే ఎల్పిజి సిలిండర్ని అయిపోయాయి, ఇంకా త్వరగా వెళ్ళిపోండి అని చెప్తే అందరూ ఇంకా రోడ్ల మీద చూస్తే ఈ ప్రతి ఎల్పిజి స్టోర్లో ఎల్పిజీలన్నీ హోర్డింగ్లు చేసేటాలు, పెట్రోల్ కన్జ్యూమ్ చేసేటాలు, ఇట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్తో దెబ్బతీయడం. అట్లాగే నీట్ పేపర్ రిలేటెడ్ రకరకాల కొన్ని నిజాలు ఉన్నాయి, కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసినప్పుడు ఓపెన్గా అన్నారు 6 రఫేలు పడేస్తామన్నారు, తర్వాత మన ట్రంప్ 10 రఫేలు పడేస్తాం అన్నట్టు అన్నారు. ఇప్పుడు మొన్ననే డిస్కవరీ ఛానల్లో ఆపరేషన్ సింధూర్ మీద డాక్యుమెంటరీలు అన్నారు, మాది 36 ఏ స్క్వాడ్రన్లో 36 రఫేల్స్ ఉన్నాయో 36 మన దగ్గర సేఫ్గా ల్యాండ్ అయ్యాయి అన్నట్టు అని ఓపెన్గా అన్నారు. అంటే నథింగ్ హెస్ కొలాప్స్ అన్నట్టు అన్నారు. ఇదంతా చైనా తయారు చేసి వీడియోలో పంప్ చేస్తుంది మార్కెట్లో. ఐఎస్ఐ అయినా తర్వాత లోకల్గా కూడా పొలిటికల్గా చేసేవి కూడా ఉంటాయి. ఇప్పుడు 500 రూపాయలు కూడా త్వరలో అది డిమానిటైజ్ చేయబోతున్నారు, ఒక రూమర్ సర్క్యులేట్ అవుతుంది, 500 రూపాయల నోట్లన్నీ తీసేస్తున్నారని, విచ్ ఇస్ ఆల్సో డిస్ఇన్ఫర్మేషన్. ఆర్బీఐ కూడా క్లారిటీ ఇచ్చింది, అట్లాంటిది ఏమీ లేదు అంది. సో ఇవన్నీ కౌంటర్ చేయడానికి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, ఒకవైపు ప్రెస్ ఫ్రీడమ్ లేదంటారు. అది ఎందుకంటున్నారంటే, ఇప్పుడు మనకి ఐటీ యాక్ట్ అని ఉంది. ఐటీ యాక్ట్లో సెక్షన్ 69, సెక్షన్ 79 ఇవన్నీ ఏమంటాయంటే, బేసికల్గా ఇట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, లేకపోతే ఫేస్బుక్ ఇట్లాంటి వాళ్ళు అది డిలీట్ చేయాలి కంటెంట్ అనేది ఒక రూల్ ఉంది. ఇన్నాళ్ళు ఏంటంటే మీరు చూడాలి, ఇది మనకి డిస్ఇన్ఫర్మేషన్ ఫైట్ చేసే ప్రభుత్వం చేసే మెథడ్స్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ చేయాలి. ఇన్ఫాక్ట్ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, సీజేపీ ప్రొటెస్ట్ అప్పుడు అనుకున్నాం, మోదీజీనే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మేము యాక్ట్ చేస్తున్నాం దీని మీద అని చెప్పాల్సిన అవసరం రాకూడదు. ఐడియల్గా అది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ లెవెల్లో సార్ట్అవుట్ అయిపోవాలి. అంటే ఏళ్ల తరబడి సార్ ఒక లెథార్జిక్ అప్రోచ్, ఆ కన్వెన్షనల్ మోడ్లోంచి బయటికి రాలేకపోవడం, మినిస్ట్రీ ఆఫ్ ఐఎండ్బీలో చాలా కన్వెన్షనల్, అలా వాళ్ళు ఇచ్చే ప్రెస్ రిలీజులు కూడా నిస్సారంగా, అంటే అసలు ఏంటంటే చదువుతుంటే నీరసం వచ్చే విధంగా ఉంటాయి. మరి ఏం చెప్పదలుచుకున్నది అనేది ఫస్ట్ పేర్లో రాదు, ఒక 10 పేజీలు చదివిన తర్వాత కింద ఎక్కడో ఉంటుంది. క్రిస్ప్గా ఇవ్వటం అనేది ఈ మధ్య అలవాటు చేసుకున్నారు. సరే, ఇప్పుడు మన ప్రధానమంత్రి ఆయనంతటా ఆయనగా వచ్చి హారిజంటల్ నుంచి వర్టికల్లోకి వచ్చి చెప్పిన దాని నుంచైనా మినిస్ట్రీ ఆఫ్ ఐఎండ్బీ ఇలాంటి పాత చింతకాయ పచ్చడి విధానాలకి తిలోదకాయిస్తే బెటర్. సో యాక్చువల్లీ మనం అనుకున్నాం, ఇది మన జరుగుతుండే పాడ్కాస్ట్ ఏమనుకున్నామంటే, మోదీజీ రావాల్సిన అవసరం వచ్చిందంటే డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కొంచెం ఫెయిల్యూర్ అయినట్టే. అట్లాగే మేటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాళ్ళు కూడా ఇట్లాంటి ఫేక్ కంటెంట్ తీసేయాలి. అది కూడా కొంచెం ఒక విధంగా కొంచెం ఎఫెక్ట్ అయినట్టు. ప్లస్ బీజేపీ ఐటీసీలు కూడా అనుకున్నాం. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చూస్తే అన్నిట్లో ఒక రీవ్యామ్ జరుగుతున్నది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఏం చేస్తుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా కొంచెం ఫ్యాక్ట్ చెక్ కొంచెం చేస్తుంటుంది, ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ ఉన్నాయి, కానీ అది కూడా కొంచెం బ్యూరోక్రటిక్గా కొంచెం స్లోగా ఉంటుంది. దీనిని కౌంటర్ చేయడానికి ఏంటంటే, మేటీ వాళ్ళు కూడా ఎవరైనా సోషల్ మీడియాలో ఇట్లాంటి నేషనల్ సావరినిటీకి, లా అండ్ ఆర్డర్కి ఎఫెక్ట్ చేసే ఉంటే వాళ్ళకు కూడా అప్లికేషన్స్ పెట్టి కంటెంట్ పుల్ డౌన్ చేసే అటెంప్ట్స్ జరిగితే స్లోగా ఉంటుంది. తర్వాత రీసెంట్గా మొదలైంది ఐ థింక్ సహయోగ్ పోర్టల్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు ఏమంటారు, ఐటీ యాక్ట్లో సెక్షన్ 79లో ఏముందంటే, మీరు ఒక సోషల్ మీడియా కంపెనీ అయ్యి మీ యాప్ ద్వారా ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సేఫ్ హార్బర్ ఉంటుంది, మిమ్మల్ని ఏం చేయము. కానీ ఇట్లాంటి రాంగ్ కంటెంట్ ఉంది, డిలీట్ చేయండి అని చెప్పిన తర్వాత కూడా మీరు తీయకపోతే మీ మీద యాక్ట్ చేస్తామనేది ఒకటి ఉంది. సో అందుకని ఈ సహయోగ్ అనే పోర్టల్ ద్వారా ఇప్పుడు డైరెక్ట్గా మీరు చూస్తే సీజేపీ ప్రొటెస్ట్ జరుగుతుండగా ఏప్రిల్, మే, జూన్, జూలైలో దాదాపుగా 1,00,000 కంటెంట్ని వాళ్ళు బ్లాక్ చేయించారు. విచ్ మీన్స్ ఎవ్రీ మినిట్
one social media content was blocked by Ministry of Home Affairs. కరెక్ట్, రీసెంట్ ఏప్రిల్, మే, జూన్, జూలైలో. సో దీనికి ఆఫ్ కోర్స్ ప్రెస్ ఫ్రీడమ్ వాళ్ళు అంటారు, చూసావా ప్రెస్ ఫ్రీడమ్ లేదు అంటారు, కానీ బట్ వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో రకరకాల ఫేక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు నేను చూడకపోవచ్చు, మన ఆల్గారిథంలో మేబీ కొంచెం నేషనలిస్టిక్ కంటెంట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ కొంతమంది ఇట్లాంటి కంటెంట్, ఫేక్ న్యూస్ కంటెంట్ చూసే వాళ్ళు ఆల్గారిథమ్స్ ఏం చేస్తే వాళ్ళకి పదే పదే అదే కంటెంట్ చూపిస్తుంది. అందుకని అట్లా పర్ మినిట్ 1 వీడియో హ్యాడ్ టు బి రిమూవ్డ్ మోస్ట్లీ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, రైట్? సో వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు ఫైనల్గా మీరు చూస్తే, ఇప్పుడు ఇన్ఫాక్ట్ బీజేపీ ఐటీ సెల్ కూడా అనుకున్నాం, మీరు ఇంట్రెస్టింగ్గా చూడండి, వాళ్ళ ఐటీ సెల్ ఆయన కూడా తీసేసి ఆయన ఇప్పుడు రీవామ్ చేస్తున్నారు అది. సో ఎక్కడో ఒక వేకప్ కాల్ వచ్చింది గవర్నమెంట్కి, దట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్లో పిఐబి సొంత పార్టీ నుంచే వచ్చింది. కరెక్ట్, బీజేపీ నుంచి వచ్చింది. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఎంఐబి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ క్విక్ రెస్పాన్స్ టీంలో మీరు పెట్టుకోండి. క్విక్ రెస్పాన్స్ టీం అంటే వాళ్ళు కంటెంట్ని డౌన్ చేయమని చెప్పడం కాదు, ఎవరైనా ఫేక్ కంటెంట్ పెడితే దానికి కౌంటర్ కంటెంట్ వేయాలి. సో ఫేక్వి తీసేయటం అనేది ఐటీ మినిస్ట్రీ, ఎంఐబి అట్లాగే ఎంహెచ్ఏ చేస్తారు, కానీ బట్ ఈ కంటెంట్కి కౌంటర్ ఇమీడియట్ డిపార్ట్మెంట్స్ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇథనాల్ E20 మీద కొంతమంది అంటారు మా ఇంజన్ ఎఫిషియన్సీ మొత్తం ఆల్మోస్ట్ 50% పోయిందంటారు. చాలా వార్తలు వచ్చినాయి కదా సార్, 50% కార్లు మూతపడ్డాయి, పురుగులు పడుతున్నాయి, మూలన పడ్డాయి అని చెప్పేసి. సో ఇవన్నీ అంటున్నారు. సో ఐడియల్ ఏంటంటే వీటికి కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్టేట్మెంట్స్ ఇస్తుంది, కానీ ఎవరు చదువుతాడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో? సో రైట్ నౌ ద రైట్ అప్రోచ్ ఇస్ టేకెన్, దట్ పెట్రోలియం మినిస్ట్రీ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. అది కూడా మీమ్స్ వాడండి, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, వెబ్సైట్లో పెట్టడం అనేది కాదు, రైట్? సో దిస్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ అప్రోచ్. సో అందుకని ఇవన్నీ మనం ఒక ప్యాకేజ్ లాగా చూడాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇవన్నీ చేసింది చూసి మనం చూసి సార్ ఇదేం చేయబోతున్నారు అనుకుంటున్నాం, కానీ బట్ ఓవరాల్ డేటా చూసుకుంటే మాత్రం ఎటువంటి సమస్యలో భారత్ ఉంది, హౌ మచ్ ఆర్ వి వల్నరబుల్. ఇప్పుడు ఇరాన్ US వార్ కూడా ఏ లెవెల్లో మిస్ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుందో మనం చూడొచ్చు, రకరకాల మిస్ఇన్ఫర్మేషన్. ట్రంప్ కూడా వస్తాడు ఏదో అంటాడు. ఇప్పుడు సద్దాం హుస్సేన్దే తీసుకోండి, 1993, 1994లో నుంచి యాక్చువల్ 1991 అప్పుడు వాళ్ళకి జరిగిన గల్ఫ్ వార్ తర్వాత సద్దాం హుస్సేన్ ఏం చేశారంటే న్యూక్లియర్ వెపన్స్ మొత్తం జీరో చేసేశారు. కానీ అరౌండ్ 2000-2003కి US ఏం చేసింది, ఆయన దగ్గర ఇంకా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, డెవలప్ చేస్తాడని చెప్పి ఆయన వెళ్ళి అక్కడ ఆయన ఎగ్జిక్యూట్ చేయించారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పేరుతోటి ఆయన ఎగ్జిక్యూట్ చేయించారు, అండ్ ప్రపంచానికి ఆయన ఒక ఉగ్రవాదిలాగా చూపించారు. ఇప్పుడు ఫైనల్ గా బయటకు వచ్చిన రిపోర్ట్స్ అంటే అవేం లేవు, అక్కడ లేవు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని సింపుల్ గా అంటున్నారు. బట్ ఎసెన్షియల్ దట్ ఇస్ నాట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, మనిషిని అన్యాయంగా చంపేశారు. మనిషిని కాదు, దేశం మొత్తాన్ని డిస్టర్బ్ మొత్తం చిత్రం అయిపోయింది ఇది. సో ఎసెన్షియల్ ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ హౌ మిస్ఇన్ఫర్మేషన్ వర్క్స్, దట్ ఇంటర్నల్గా పొలిటీషియన్స్ వాడతారు, ఎక్స్టర్నల్గా బయట దేశం వాళ్ళు కూడా వాడతారు. అది మన మీద జరుగుతుంది. ఇప్పుడు FCRA మీద కూడా చాలా మిస్ఇన్ఫర్మేషన్ రాబోతుంది. CJP ప్రొటెస్ట్ జెన్యున్ కాజెస్ చేసినవి ఉన్నాయి, కానీ అట్ ద సేమ్ టైం మిస్ఇన్ఫర్మేషన్ హెవీ లెవెల్లో చేస్తూనే ఉన్నారు. డీలిమిటేషన్ మీద మిస్ఇన్ఫర్మేషన్ జరుగుతూనే ఉంది. సో వీటన్నిటిని కౌంటర్ చేయడానికి ఐ వుడ్ సే క్విక్ రెస్పాన్స్ టీమ్ అనేది QRT వాట్ ఎవర్ ద MIB హ్యాస్ రికమెండెడ్, ఐ థింక్ ఇట్ ఈస్ అ గ్రేట్ మూవ్. దీని ద్వారా చాలా మటుకు చెక్లోకి రావచ్చు. ఇప్పుడు అంటే ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన మొడాలిటీస్ ఏమైనా వర్కౌట్ చేశారా? సో మొడాలిటీస్ అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పిందే, మీరు సోషల్ మీడియాకి వెళ్ళండి, వెబ్సైట్ అనేది కాదు. రెండోది 2 hours ఇస్ ద టైం. 2 hours లోపల మీద ఇమ్మీడియట్ రెస్పాన్స్ రావాలన్నారు. కానీ ఇది మనం చూడాలి. ఇప్పుడు 2 hours చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో బ్యూరోక్రాట్లు కూర్చున్నారంటే, IAS ఆఫీసర్లు కూర్చున్నారంటే వాళ్ళకి అలవాటు ఏంటి, ఆ పేపర్లో పెట్టు, ఆ రొటేషన్లో వెళ్తుందిలే, ఇందాక చెప్పింది అదే. కరెక్ట్. సో ఆల్రెడీ అది జరుగుతున్నది. అది మిగతా డిపార్ట్మెంట్స్తో మేటీ అంటే ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు చేసే దాంతో ఐడియల్గా ఇదే జరుగుతున్నది. ఇట్స్ వెరీ స్లో, వెరీ లెథార్జిక్. ఇప్పుడు మొన్న చూసాం మోదీజీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినప్పుడు ఫేస్బుక్లో అది బ్యాన్ అయిపోయింది. అది దాదాపుగా వారం ఫేస్బుక్లో బ్యాన్ అయింది కూడా భారత్లో, బయట దేశంలో చూడొచ్చుట. భారత్లో కంటెంట్ బ్యాన్ అయింది. దీనికి మన ఐటీ మినిస్ట్రీ వాళ్ళకి ఇది నోటీస్ పంపించారు. ఎందుకు బ్యాన్ అయిందంటే, అంటే ఇది AI కంటెంట్ లాగా డిటెక్ట్ అయ్యింది, డిటెక్ట్ అవ్వడం వల్ల మేము తెలియక బ్యాన్ చేసామన్నారు. బట్ అట్ ద సేమ్ టైం అంత కళ్ళు మూసుకున్నారంటే ప్రధానమంత్రి AI కంటెంట్ అనుకునేంత కళ్ళు మూసుకున్నట్టు వ్యవస్థ ఉందంటారు. అబ్సల్యూట్లీ. సో ఇది మనం గమనించాలి. అది కూడా US బేస్డ్ ఒక ఆర్గనైజేషన్ వచ్చి ఇట్లా చేసి, దాని తర్వాత మీరు గమనించండి లాస్ట్ గత వారం నుండి మోదీజీకి కంగనా రనౌత్తో క్లోజ్గా ఉన్నట్టు ఒక వీడియో రావడం, మోదీజీ ఇంకేవేవో మాట్లాడుతుంటూ ఇవన్నీ రావడం, ఇవన్నీ రకరకాల వీడియోస్ వస్తున్నాయి. ఇవన్నీ AI జనరేటెడ్, ఇవన్నీ బ్లాక్ అవ్వాలి. మళ్ళీ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఆన్లైన్. అవి బ్లాక్ కావు, పోర్న్ రిలేటెడ్ బ్లాక్ కావు, అండ్ చైల్డ్ అబ్యూస్ బ్లాక్ కావు, అండ్ మర్డర్ విజువల్స్ కూడా పెడుతున్నారు, అవి బ్లాక్ కావు. ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడేది మాత్రం బ్లాక్ పెట్టారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎటువంటి జరుగుతున్నది, US నుంచి ఎటువంటి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది జరుగుతున్నది అనేది మనం చూడాలి. సో దానికి కూడా ఏంటి కొంచెం బ్యూరోక్రటిక్గానే వెళ్తున్నారు. వాళ్ళని పిలవడం, మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, మీరు అపాలజైజ్ చేయండి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఐ థింక్ ఈ మోడల్ వెరీ ఇమీడియట్గా వైరాలిటీ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు జెన్జీ ప్రొటెస్ట్, జెన్జీ అంటారు అన్నింటికి. ఆ జెన్జీ అంటే 1997 తర్వాత పుట్టిన వాళ్ళు. సో వాళ్ళందరూ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోనే. సో మొబిలైజ్ చేసే మాస్ వాళ్ళే. మిగతా వాళ్ళందరూ బై అండ్ లార్జ్ మ్యారేజెస్ అయిపోయి సెటిల్ అయిపోయి కొంచెం స్లో డౌన్ అవుతారు స్ట్రీట్ యాక్టివిజంలో. సో వాళ్ళని టార్గెట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ వేర్ దే అటాక్. సో అందుకని ఐ థింక్ ద మొడాలిటీ ఈస్ గోయింగ్ టు బి దిస్ 2 hours
2 hours లోపల ఇమీడియట్గా వైరల్ కంటెంట్ రావాలి, మీమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ రావాలి. మరి దీనికి అవును, మీమ్స్ కూడా చేయమని చెప్పింది అని అన్నారు. అది మరి అంతటి క్రియేటివిటీ ఉన్న వ్యవస్థలు ఉన్నాయా అక్కడ? సో ఐ థింక్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది ఓపెన్ అప్ అవుతుంది. ఆపర్చునిటీ ప్రైవేట్ ఇండివిజువల్స్కి అవకాశం ఇవ్వటం. కరెక్ట్. ఇట్లా థర్డ్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, బ్యూరోక్రాట్లు కూర్చొని చేసేది ఏం లేవు. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళందరికీ వాళ్ళ ద్వారా ఇవన్నీ చేయించాలి. సో ఎసెన్షియల్ దిస్ అ ప్రాబ్లమ్, నాట్ జస్ట్ బీజేపీ ప్రాబ్లం. ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ కర్ణాటక కూడా ప్రియాంక్ ఖర్గే వాళ్ళ ఐటీ మినిస్టర్ కూడా మొన్న రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఉండేది ఎవరైనా అంటే బేసికల్గా మన ఐటీ యాక్ట్లో ఏమనంటుందంటే ఎవరైనా మిస్ఇన్ఫర్మేషన్ చేసినా, ఫాల్స్ కంటెంట్ చేసినా, ఫేక్ న్యూస్ చేసినా కూడా వాళ్ళ మీద ఇమీడియట్గా కంటెంట్ని టేక్ డౌన్ చేయాలని ఒకటి ఉంది. అది బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే ఫేక్ న్యూస్ అని ఏం బేసిస్ మీద చెప్తారు, వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ఫేక్ న్యూస్. సో ఇది చాలా స్లిమ్గా ఉన్న ఏరియా ఇది, అందుకని టచ్ చేయదు, అందుకని అట్లాంటిది మీరు కంటెంట్ బ్యాన్ చేయడానికి అలౌడ్ కాదు అని చెప్పేసింది. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు అవును ఫేక్ న్యూస్ అని ఏం ఆధారం మీరు చెప్తారు, అది చెప్పడానికి లేదు, న్యూస్ ఇస్ న్యూస్, మీరు కౌంటర్ చేయాలి కానీ బ్లాక్ చేయడానికి లేదన్నారు. అందుకని ఇప్పుడు కర్ణాటక ఐటీ మినిస్టర్ ఇది మెన్షన్ చేశారు. మెన్షన్ చేసి హీజ్ లైక్ దానికి మేము అట్లయితే వేరేవి చూస్తాము, వీ విల్ నాట్ బ్లాక్ ద కంటెంట్, కానీ నేమ్ అండ్ షేమ్ అయితే చేస్తాం ఎవరెవరు ఫేక్ న్యూస్ చేస్తున్నారు. ఆదిత్య కృష్ణ గారు, ఇప్పుడు కర్ణాటకలో ఆ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎసెన్షియల్లీ మీరు చూస్తే మనం అనుకుంటాం ఇప్పుడు క్విక్ రెస్పాన్స్ టీమ్ ఇవంతా కూడా బీజేపీ వాళ్ళు ఏమైనా సీజేపీకి కౌంటర్ చేయడానికి పెట్టారు ఇవన్నీ అనుకుంటాం కానీ బట్ ఎసెన్షియల్లీ ఈ ప్రాబ్లమ్ మిస్ఇన్ఫర్మేషన్ ప్రాబ్లమ్ ఈజ్ అ పాన్ ఇండియా ప్రాబ్లమ్. దాంట్లో మనం కర్ణాటక కూడా మీరు అన్నట్టు అక్కడ వాళ్ళ ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గేజీ ఒకవైపు వాళ్ళు బీజేపీకి అఫ్కోర్స్ డెఫినెట్గా వాళ్ళు చేసిన నెరేటివ్స్ ఉంటాయి కానీ బట్ అట్ ద సేమ్ టైం ఆయన కూడా మొన్న ఇట్లాంటిది గవర్నమెంట్కి వ్యతిరేకంగా, గవర్నమెంట్ స్కీమ్స్కి వ్యతిరేకంగా రాంగ్ కంటెంట్, ఫాల్స్ కంటెంట్ వస్తుంటే సో అక్కడ కూడా ఆయన ఇనవే ఆ కంటెంట్ని కొంచెం బ్లాక్ చేయాలి, బ్యాన్ చేయాలని ప్రయత్నిస్తుంటే అక్కడ యాక్చువల్గా బాంబే హైకోర్టు వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్, ప్రొపగాండా ఇవన్నీ మీరు ఏం బేసిస్ మీద, ఏం ఆధారం మీద అంటారు పొలిటీషియన్స్, మీరు అట్లా అనడానికి లేబుల్ చేయడానికి లేదు, లేబుల్ చేయడానికి లేదు కాబట్టి మీరు కంటెంట్ బ్లాక్ చేయాలి, బ్యాన్ చేయడానికి అనేది లేదు అని చెప్పి బాంబే హైకోర్టు అట్లాంటి రూల్ పెట్టింది. అది సుప్రీంకోర్ట్ ఆఫ్ భారత్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే అవును బాంబే హైకోర్టు చెప్పినట్టు ఇట్లాంటి బ్యాన్స్ చేయడానికి లేదు ప్లాట్ఫామ్స్ని, ఛానల్స్ని అని. సో అందుకని దీనికి ప్రియాంక్ ఖర్గేజీ కూడా మొన్న అన్నది ఏంటంటే అట్లా బ్యాన్ చేయడానికి లేకపోతే సరే మేము అట్లయితే వేరే మార్గంలో వెళ్తాము, ఎవరైనా ప్రభుత్వ విరుద్ధంగా తప్పుడు కంటెంట్ పెడితే వాళ్ళని మేము నేమ్ అండ్ షేమ్ చేస్తాం, పబ్లిక్గా నేమ్ అండ్ షేమ్ చేయడం, వాళ్ళకి వ్యతిరేకమైన కంటెంట్ కూడా మేము అవసరమైనట్టు మేము నరేటివ్ వీ విల్ బిల్డ్ అన్నట్టు ఆయన అన్నారు. సో ఇది కూడా మనం చూడాలి. సో ఇట్ ఈస్ నాట్ అ పొలిటికల్ పార్టీ థింగ్. భారత్ మొత్తంకి ప్లేగ్ అయ్యేటటువంటి ఇష్యూ కంటిన్యూస్ మిస్ఇన్ఫర్మేషన్. దానికి మేజర్ ఇష్యూ మనకి ఏంటంటే ఎవరు కూడా చెక్ చేయరు. ఒకప్పుడు మన చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం, ప్రీ వాట్సాప్ ఎరాలో మనకి కంగ్రాచులేషన్స్ యునెస్కో అవార్డ్ సారే జహాసే అచ్చా వరల్డ్స్ బెస్ట్ ఏదో అని లేకపోతే జనగణమన వరల్డ్స్ బెస్ట్ నేషనల్ ఎంతమంది వచ్చేది. ఆలోచించకుండా అందరూ ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ కొడుతూనే ఉండేవాళ్ళు, చాలామంది నమ్మేసేవాళ్ళు కూడా. సో యునెస్కోకి ఏం సంబంధం జనగణమనతో, రైట్, ఆలోచించేవాళ్ళు, అది వెళ్ళిపోతూ ఉండేది. కోవిడ్ ఎరాలో కూడా చూసాం. కోవిడ్ ఎరాలో కూడా నాకు గుర్తుంది, ఒక యూఎస్ బేస్డ్ ఒక డాక్టర్ ఏమన్నారంటే భారత్లో అట్లీస్ట్ ఒక దాదాపుగా 150 కోట్ల మంది ఉంటే దాంట్లో సగం మంది కోవిడ్ వల్ల చనిపోతారని, అది కూడా పిచ్చి పిచ్చిగా వైరల్ అయింది, సర్క్యులేట్ అయిపోయింది. అట్లా ఇంకోటి కొన్ని వీడియోస్ వచ్చేది చైనా నుంచి, ఒక డాక్టర్ ఏ డాక్టర్ కోవిడ్ది బయట పెట్టారో ఆయనది ఒక హాస్పిటల్ ఐసీయూలో చూపిస్తారు, బాడీ మొత్తం బ్లాక్ అయిపోయి అట్లాంటిది చూపించారు. ఇది రవ్వబోతుంది కోవిడ్కి అంటారు. దానికి చాలా ఫియర్ మాంగరింగ్ అనేది బాగా జరిగింది. సో మన దేశంలో కూడా ప్రాబ్లం ఏంటి, మనం అది కౌంటర్ చేయటము, క్వశ్చన్ అడగటం ఇవన్నీ కాకుండా రావడం ఫార్వర్డ్ చేస్తాం మనం, ముఖ్యంగా వాట్సాప్ మీద. సో దీనివల్ల అఫ్కోర్స్ దీనివల్ల కూడా ఒక ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఏంటి, వాట్సాప్ ఫార్వర్డ్ చేయడానికి లేదు, అడ్మిన్స్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అని కూడా చెప్పింది. అప్పటి నుంచి కొంత తగ్గింది. దాని గురించి సేఫ్ హార్బర్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది. అది ఏంటంటే మీ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరన్నా చేస్తే మీ మీద యాక్ట్ చేయడానికి లేదు, కానీ మీకు ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్ట్ చేయకపోతే అప్పుడు మీ మీద చర్య తీసుకోవచ్చు. సో ఎనివే మెటా మీద కూడా ఇప్పుడు అందుకని తీసుకుంటున్నారు. మీకు రకరకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు, మోదీజీ రిలేటెడ్ AI వీడియోస్ అవన్నీ అని చెప్పి మెటా మీద యాక్షన్ తీసుకుంటాం అనేది భారత్ అంటున్నది. సో ఇవన్నీ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ అట్మాస్ఫియర్. సో దీంట్లో మనం కూడా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, మనం అన్నిటికీ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కాకుండా మనం కూడా చేయాల్సింది ఏంటి, ఒక మెసేజ్ వచ్చిన వెంటనే లెటస్ డబల్ చెక్. కొన్ని ఇట్లాంటి సెలబ్రిటీస్ మీద కూడా వస్తుంటాయి, వాళ్ళు చనిపోయారని మెసేజ్లు వస్తుంటాయి, తర్వాత సెలబ్రిటీలు ట్విట్టర్కి వెళ్ళి చెప్తుంటారు నేను ఇంకా ఉన్నాను నాయన ఇట్లాంటి పంపించకుండా అంటుంటారు. సో ఇది రెపిటేటివ్ థీమ్లో మనకి జరుగుతూనే ఉంటుంది. సార్ మీరు చెప్తుంటే చంద్రమోహన్ గారు ఆయన బతికుండా ఒకసారి ఈ వీడియో చేసి పెట్టాల్సి వచ్చింది, బాబు నేను బతికే ఉన్నాను అని చెప్పి. కరెక్ట్, రైట్. సో మన వైపు కూడా ఏంటంటే ఏమన్నా మెసేజ్ వచ్చినప్పుడు కొంచెం సెన్సేషనల్గా ఉంటే అది మనకి ఒఫీషియల్ మీడియా ఏజెన్సీస్ నుంచి రాకపోతే మాత్రం కొంచెం ఆలోచించి ఫార్వర్డ్ అనేది చేయాలి. లేకపోతే మనం ఏదో చిన్న మెసేజే కదా అనుకుంటాం. అండ్ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, మనకి అప్పుడు LPG సిలిండర్ క్రైసిస్ వచ్చినా లేకపోతే పెట్రోల్ క్రైసిస్లు వచ్చినా ఇవన్నీ కూడా షార్టేజ్ ఉండడం వల్ల రాలా, మిస్ఇన్ఫర్మేషన్ వల్లనే మనకు వచ్చింది.
సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్ లాగానే పాల్ఘరే కాదు, రకరకాల చోట్ల వస్తుంటుంది ఈ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది, పిల్లల్ని కిడ్నాప్ జరుగుతుందని చెప్పి మిస్ఇన్ఫర్మేషన్ లాగా వెళ్ళి ఎవరు పడితే వాళ్ళ మీద వెళ్ళడం. ఇన్ఫాక్ట్ మేము దురంధర్ సినిమాలో కూడా చూసాం, దాంట్లో ఒక పంజాబీ ఫ్యామిలీ మీద వాళ్ళు ఇట్లా మేము నమ్ముకునే వాళ్ళని మా నమ్మకాలని వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పేసి బ్లాస్ఫమీ కేసు అని చెప్పేసి కోర్టు దాకా కూడా కాదు, పబ్లికే పెట్రోల్ బేస్ తగలబెట్టి చంపేయడం. మేము బ్లాస్ఫమీ కేసు వింటూనే ఉంటాం మన పాకిస్తాన్లో. సో ఇది మిస్ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ వెపన్. సో అందుకని మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. భారత్ ఈజ్ ఆల్వేస్ అ ల్యాండ్ ఆఫ్ సీకర్స్. మనం ఎక్కువ సాధకులం, మనం నమ్మేటటువంటి భూమి కాదు మనది. మనం ఎప్పుడు ఇది చర్చిస్తూ ఉంటాము, చర్చించి నిజం ఏంటనేది బయటకు తీసుకొచ్చేటటువంటి భూమి మనది. అందుకని ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా చెక్ చేయాలి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం కూడా, మీరు నౌ వెన్ యూర్ సేయింగ్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ రావాలి, ఇవన్నీ రావాలంటే యాక్టివ్గా వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని, పబ్లిక్ని ఎంగేజ్ చేయాలని, బ్యూరోక్రట్స్కి వదలకూడదు. వెరీ ట్రూ. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు, ఎప్పుడైతే మీరు బ్యూరోక్రట్స్కి వదిలారో అక్కడ రెడ్ టేప్స్ ఉంటుంది. ప్రపోజల్ పట్టమంటాడు బ్యూరోక్రట్, ఇస్తాము సరే పుటప్ ఫైల్ అని రాస్తాడు, నెక్స్ట్ ఎవరికో సెక్షన్ ఆఫీసర్కి వెళ్తుంది, ఆ సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి ఇన్ఫ్లుయెన్సర్ వెళ్ళాలి, వీళ్ళు లుక్ ఇంటూ అని దాని మీద రాస్తాడు ఆయన. కరెక్ట్. ఇది ఈ ఫైల్ తిరిగే లోపల సోనం వాంగ్చుక్ది ఇది హంగర్ స్ట్రైక్ మొదలవుతుంది, అయిపోతుంది. సో ఈ లెథార్జిక్ అప్రోచ్ చూసిన తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారండి జనాలు. అంటే ఒక రకమైన చికాకు, ఎందుకు వెళ్ళినా ఇంతే ఇక్కడ తిప్పించుకుంటారు కదా. లేదు పోనీ ఏదైనా అవుట్ సోర్సింగ్, ఇప్పుడు పాస్పోర్ట్ల ఆఫీసులు టాటాస్కి ఇచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ పిఎస్కి వెళ్ళి పాస్పోర్ట్ సర్వీస్ కేంద్రాస్ వచ్చిన తర్వాత ఎంత వేగంగా ప్రక్రియ జరుగుతుంది. ఇదివరకు ఎలా ఉండేది, ఆ వేరియేషన్ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు దీన్ని కూడా ఏంటంటే ఫ్యాక్ట్ చెక్ ఏజెన్సీస్కి అప్పచెప్పటం, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఒక చోట గ్యాదర్ చేసి దానికోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చేస్తే దాంట్లో బ్యూరోక్రటిక్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సబ్జెక్టు కండిషన్ షరతులు వర్తిస్తాయి. కరెక్ట్. చేస్తే కానీ మీరు అనుకున్నది కాదు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో ఐ థింక్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. చిన్నగా ఇన్ఫాక్ట్ ఇవాళ వచ్చిన న్యూసే, హిమాచల్ ప్రదేశ్లో కూడా వాళ్ళ సీఎం ఇవాళ అన్నటువంటి మాట, దట్ ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఐఎఫ్ఎస్ వాళ్ళు ఎవరన్నా స్టేట్ నుంచి పోస్టింగ్ మేము ఢిల్లీకి వెళ్ళాలంటే మేము ఓపెన్గా నిర్మోహమాటంగా మేము ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి మీరు అన్నట్టు అన్నారు. ఎందుకంటే మన దగ్గర ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు ఎక్కువ మంది కూర్చుంటున్నారు, ఇక్కడ ఎక్కువ పని లేని వాళ్ళు పంపించేస్తే స్టేట్కి దాదాపుగా 2000 కోట్లు సేవింగ్స్ వస్తాయని చెప్పి ఆయన ఓపెన్గా అన్నమాట ఇది. సో బ్యూరోక్రసీ అనేది తగ్గించాలి అనేది అంటున్నారు. మొదట్లో మోదీజీ మీద కూడా ఇదే అన్నారు, దట్ మోదీజీ కూడా కొంచెం బ్యూరోక్రసీ నుంచి కొంచెం ప్రైవేటైజేషన్ వైపు వెళ్ళాలి అనేది ఒక ఆలోచన వచ్చింది అన్నట్టు కూడా ఇనిషియల్గా అనేవాళ్ళు. తర్వాత మరి ఏమన్నా ఆయన అభిప్రాయం మారిందేమో కానీ మనం రెడ్ టేపిజం నుంచి మూవ్ అవ్వాలి. సో ఇదే క్విక్ రెస్పాన్స్ టీమ్ అనేది ఆ డైరెక్షన్లోనే వెళ్తున్నది. అండ్ గుర్తుపెట్టుకోవాలి, మనకున్న ఈ బ్యాటిల్ అంతా లోపలికి ఉండే మిస్ఇన్ఫర్మేషనే కాదు, పాకిస్తాన్ నుంచి వస్తున్నది, మనకి చైనా నుంచి ఎంఎస్ఎస్ వాళ్ళు చేస్తూనే ఉంటారు, సిఐఏ వాళ్ళు చాలా హెవీగా చేస్తుంటారు. సో ఇవన్నిటికీ మనం విరుద్ధంగా ఉండాలి. అండ్ ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండెక్స్ ఇవన్నీ కూడా చాలా ఆలోచించి మనము వీ షుడ్ నాట్ రియలీ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అవన్నీ కూడా ఏంటంటే మనం ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఆపే ప్రయత్నాలను ఆపడానికి అవన్నీ వస్తాయి, రైట్. సో మనకి ఐ డోంట్ థింక్ మనకి ప్రెస్ ఫ్రీడమ్ అనేది అంత తక్కువ అన్ను. బట్ అఫ్కోర్స్ ఎవరైనా చైనా ఫండింగ్తో ఏమైనా చేస్తే వాళ్ళ మీద డెఫినెట్గా ఏదో ఒక చర్య అనేది జరగాలి, యాక్షన్ అనేది తీసుకోవాలి. ఏం చేయలేదు, ఏం జరగలేదు కదా. కరెక్ట్. సో ఎస్టాబ్లిష్డ్ లింక్స్ ఉంటే డెఫినెట్గా యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్, దట్ ఈస్ బీయింగ్ టేకెన్. రైట్. థ్యాంక్ యూ విజయకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్యకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆదిత్యకృష్ణ గారు చెప్పిన అంశాలన్నీ చూశారు కదా, మిస్ఇన్ఫర్మేషన్ అలాగే ఫేక్ న్యూస్, ఈ విషయాలకు సంబంధించి మన దేశం ఏ స్థానంలో ఉంది అంటే ఎంత గొప్పగా మనకి ఆ చెడ్డ పేరు ఉందనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన రిపోర్ట్ ద్వారా వస్తుంది. బట్ అలాగని పక్కనున్న దేశాలు ఏమన్నా శుద్ధపోసలు అంటే అట్లాగేం లేదు. చైనాకి సంబంధించిన సమాచారం బయటికి రాదు, పాకిస్తాన్ సగమే వస్తుంది. మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం, మన జనాభా ఎక్కువ కాబట్టి. నార్వేలో ఎంత ఆయన చెప్తున్నారు 55 లక్షల జనాభా, మనం ఎంత ఉన్నాం 140 కోట్లు. సో న్యాచురల్గా ఇలాంటి అవకరాలు సృష్టించడానికి డీప్ స్టేట్ కావచ్చు, అమెరికా కావచ్చు, అమెరికాలోని ఇంటెలిజెన్స్ వింగ్, అమెరికా సిఐఏ కావచ్చు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేరుగా కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాటికి క్విక్ రెస్పాన్స్ టీం కావాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన ప్రభుత్వం కనుక దాన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేసి దానికి ఆ బ్యూరోక్రటిక్ క్లచెస్ నుంచి కనుక దాన్ని బయటపెట్టి ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయమంటే 2 గంటల లోపల ఒక ఫేక్ న్యూస్ వచ్చింది, లేదా మిస్ఇన్ఫర్మేషన్ వచ్చింది, 2 గంటల లోపల దానికి సంబంధించిన క్లారిటీ ప్రభుత్వ పరంగా ఏది సంప్రదాయ పద్ధతిలో 1వ పేజీలో మొదలెట్టి ఎక్కడో 12వ పేజీలో చివరిలో అసలు కంటెంట్ ఉంటుంది. అంత ఓపిక జనాలకి లేదు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారో సూటిగా స్పష్టంగా చెప్పటం, ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒకవేళ తప్పుడు ఇది ఉంటే కనుక సోషల్ మీడియాలో ఇమీడియట్గా కరెక్షన్ వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్ సజెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ విషయం. ఆ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు మీమ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారట. మీమ్స్ ఏంటంటే తొందరగా ఎక్కుతాయి, సో సబ్జెక్టు వంటపడుతుంది. ప్రతి సబ్జెక్టులో జరిగిన వ్యవహారం మీద సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెక్తో కూడిన పోస్టులు పెడితే ఎంతమంది ఫాలో అవుతారనేది మనం చెప్పలేం. కాబట్టి ఇదే
మీమ్స్ అనేది కరెక్ట్. సో ఒక చొరవ అయితే మొదలైంది, ఒక ఇనిషియేషన్ మొదలైంది. లెట్స్ హోప్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ వార్లోనూ లేకపోతే ఇంకా చూస్తే ఫేక్ న్యూస్ వార్లోనూ మనం పడుతున్న ఇబ్బందుల నుంచి మన దేశం అధిగమించాలి అని కోరుకుందాం.